హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 28th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే టుడే డే ఇంపార్టెన్స్ చూసినట్లయితే మే 28న వరల్డ్ హంగర్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యను అంతం చేసే లక్ష్యంతో ఏటా మే 28న వరల్డ్ హంగర్ డేగా నిర్వహిస్తారు. 2025 సంవత్సరానికి గాను నినాదం వచ్చేసి సోవింగ్ రెసిలియన్స్. సరిపడినంత కేలరీల ఆహారం లేకపోవడాన్ని ఆకలిగా పేర్కొంటాము. యునైటెడ్ నేషన్స్ యుఎన్ 2015 నుంచి 2030 కాలానికి రూపొందించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో రెండవది జీరో హంగర్ ఆకలిని రూపుమాపడం. అందులో అంటే ఆకలిని అంతమొందించడం, ఆహార భద్రతను సాధించడం, పోషకత్వ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 కనుక చూసినట్లయితే పోషకాహార లోపం, కుంగుబాటు లాంటి సమస్యలు భారత్లో ఎక్కువగా ఉన్నట్లు ఈ ఇండెక్స్ తెలిపింది. పోషకాహార లోపం, శిశు మరణాల ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆకలి బాధను అంచనా వేస్తుంది. దీని కన్నర్స్ వరల్డ్ వైడ్ హెల్త్ హంగర్ కిల్పే ప్రచురించింది. ఇందులో మొత్తం 127 దేశాలు పాల్గొన్నాయి. ఆకలితో లేని లేదా సరిపడా ఆహారం తీసుకుంటున్న దేశాల జాబితాలో బెలారస్ మొదటి స్థానంలో ఉండగా తర్వాతి ర్యాంకుల్లో వరుసగా బోస్నియా, హెర్జగోవినా, చిలీ, చైనా దేశాలు ఉన్నాయి. మన భారతదేశం వచ్చేసి మన దేశం 27.3 స్కోరుతో 105వ స్థానంలో నిలిచింది. 44.1 స్కోరుతో సొమాలియా చివరి ర్యాంకులో ఉంది. 2024 సంవత్సరంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్కోరు కనుక చూసినట్లయితే 18.3గా ఉంది. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. దీని నుండి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 2024-25లో $50 బిలియన్ ఎఫ్డిఐ. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలు 13% పెరిగి $50 బిలియన్ అంటే సుమారుగా 4.25 లక్షల కోట్లకు చేరాయి. 2023-24లో ఇవి $44.42 బిలియన్ అంటే 3.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే తెలంగాణకు 7వ స్థానం దక్కింది. 2024-25లో మహారాష్ట్ర $3.6 బిలియన్, కర్ణాటక $6.62 బిలియన్, ఢిల్లీ $6 బిలియన్, గుజరాత్ $5.7 బిలియన్, తమిళనాడు, హర్యానా. అలాగే 7th ప్లేస్లో తెలంగాణ $2.99 బిలియన్ రాష్ట్రాలకు అత్యధిక నిధులు వచ్చాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బీడీఎల్ నుంచి సైన్యానికి ఇన్వర్క్ క్షిపణి. బీడీఎల్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్. ఆకాష్, నాగ్ తదితర క్షిపణులతో భారత సైన్యం సత్తా పెంచిన బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ త్వరలో ఇన్వర్క్ క్షిపణిని అందించబోతుంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అయిన ఇన్వర్ని భారత సైన్యంలో ఉన్న T-90 ట్యాంకులకు అమర్చుతారు. తొలి దశలో 500 క్షిపణులను బీడీఎల్ నుండి తీసుకుంటామని, దీనికి 2,000 నుంచి 3,000 కోట్లు ఖర్చు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. భారత సరిహద్దుల్లో ఓ పోస్టుకు సింధూర్ పేరు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ నేపథ్యంలో
భారత్ సైన్యం చూపిన తెగువకు గుర్తుగా సాంబా సెక్టార్లోని ఓ పోస్టుకు సింధూర్ అని పేరు పెట్టాలని బీఎస్ఎఫ్ సరిహద్దు భద్రతా దళం ప్రతిపాదించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. 31వసారి ఎవరెస్టును అధిరోహించి ఘనత ప్రఖ్యాత నేపాల్ షెర్పా గైడ్ కామిరీటా ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని 31వసారి అధిరోహించి తన రికార్డును తానే తిరిగి రాసుకున్నాడు. మే 29న ఏటా ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేగా నిర్వహించడం జరుగుతుంది. సో 31వసారి ఎవరెస్టును అధిరోహించింది నేపాల్కు చెందిన షెర్పా గైడ్ కామిరీటా షెర్పా. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వాయుసేనకు నూతన శక్తి అత్యంత అధునాతన ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఆమ్కా ప్రాజెక్టుకు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలపడం జరిగింది. ఆమ్కా అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్. అలాగే దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ రెండు కలిసి సంయుక్తంగా కర్ణాటకలో కోలారు జిల్లాలో H-125 తేలికపాటి హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నాయి. ఇది ఫ్రెండ్స్ టుడే 28 మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.